మీకు తెలుసా మన తెలంగాణలో మాత్రమే జరుపుకునే బోనాల పండగ ఎలా వచ్చింది అని? 1813లో హైదరాబాదులో వచ్చిన ప్లేగు వ్యాధి వల్ల వేలాది మంది ప్రజలు చనిపోయారు. అప్పుడు పశ్చిమ బెంగాల్లో సైనిక దళంలో ఉన్న సూరిటి అప్పయ్య అనే వ్యక్తి తెలంగాణలో ఉన్న తన కుటుంబం మరియు ప్రజలు ఈ ప్లేగు వ్యాధి బారి నుండి బయటపడితే బోనం సమర్పిస్తానని అక్కడ ఉన్న ఉజ్జయిని మహంకాళికి మొక్కుకున్నాడు. అలా ఆయన మొక్కుకున్న కొన్ని రోజులకే ఆ వ్యాధి బారి నుండి తెలంగాణ ప్రజలు బయటపడ్డారు. ఆ సైనికుడు తను మొక్కిన ప్రకారం హైదరాబాద్ లో అమ్మవారికి గుడి కట్టించి బోనం సమర్పించాడు. అదే ఆనవాయితీగా మారి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించుకుంటున్నాం. బోనం అంటే తెలుగులో భోజనం అనే అర్థం. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించేదే బోనం. మహిళలు కొత్త కుండను వేపాకులు పువ్వులతో అలంకరించి ఆ నైవేద్యాన్ని కుండల్లో పెట్టి దీపాన్ని వెలిగించి తల మీద పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయాలకు వెళ్లి సమర్పిస్తారు. ఈ పండుగ వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధుల నుండి ప్రజలను రక్షించమని అమ్మవారిని కోరుతూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలను పూజిస్తారు. ఈ బోనాల పండగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల ఐక్యతను చాటి చెప్పే ఒక గొప్ప సాంస్కృతిక ఉత్సవం. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇప్పుడు తెలిసిందా బోనాల పండగ ఎలా వచ్చింది అని? ఈ వీడియో నచ్చితే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.